ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సూపర్ 6 పథకాలు అమలు చేసి సూపర్ హిట్ సాధించింది ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో అనంతపురం జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు అనంతపురంలో సభ ప్రారంభం కానుంది. 3.5 లక్షలకు పైగా సభకు హాజరు కానున్నారు. సభకు 6,000 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలో 55 డ్రోన్లు, 400 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సభను విజయవంతం చేయాలని ఇప్పటికే మంత్రులు, పార్టీ ప్రముఖులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. గడిచిన 4 రోజులుగా ఇక్కడే మకాం వేసిన కీలక మంత్రులు, నేతలు సభ ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సూపర్ 6 పథకాలు అమలు చేసి సూపర్ హిట్ సాధించింది ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో అనంతపురం జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు అనంతపురంలో సభ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, శిలా ఈరోజు అనంతపురం కేంద్రంగా సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం ఈరోజు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. డిప్యూటీ సీఎంతో పాటు బీజేపీ నేతలు, కూటమి ప్రజాప్రతినిధులందరూ కూడా ఇక్కడ పాల్గొంటున్నారు. పెద్ద ఎత్తున ఇప్పటికే అనంతపురం చేరుకున్నారు. నిన్నటికే పెద్ద ఎత్తున దాదాపు మంత్రిమండలి అంతా ఇక్కడికి చేరింది. హోమ్ మినిస్టర్ సహా మంత్రులు అచ్చెన్నాయుడుతో సహా సీనియర్లందరూ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. ఈరోజు జరిగే సభ ఏదైతే 3 గంటలకి సభ ప్రారంభం కానుంది. 3 గంటలకి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం, అదేవిధంగా బీజేపీ చీఫ్ మాధవ్తో పాటు ప్రముఖులందరూ కూడా హాజరు కానున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే లోకేష్ పర్యటన రద్దయినట్టు కూడా మనకి తెలుస్తుంది. ఆయన కూడా ఈ సభకు వస్తున్నారని చెప్పి ముందు నుంచే సమాచారం ఉన్న నేపథ్యంలో నేపాల్లో జరిగిన సంక్షోభంలో తెలుగువారు చిక్కుకోవడం, వారిని సురక్షితంగా తీసుకురావాలని ఒక దీంతో ఆర్టీజీఎస్ కేంద్రానికి ఆయన బయలుదేరి వెళ్తున్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే లోకేష్ పర్యటన దాదాపు రద్దయినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు బీజేపీ చీఫ్ మాధవ్, మిగతా ప్రముఖులందరూ కూడా ఈ సభకు హాజరు కానున్నారు. ఈరోజు 3 గంటలకి సభ ప్రారంభం కానుంది. అయితే 3 గంటల నుంచి 4:30 వరకు సభ జరుగుతుంది. ప్రత్యేక హెలికాప్టర్లో అమరావతి నుంచి నేరుగా సీఎం అనంతపురం చేరుకుంటారు. మీటింగ్ అయిపోయిన తర్వాత 4:30కి ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి తిరిగి అమరావతికి ఆయన చేరుకోనున్నారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్లో సభా ప్రాంగణానికి రానున్నారు. సభా ప్రాంగణానికి పక్కన 2 హెలిప్యాడ్లను కూడా అధికారులు సిద్ధం చేశారు. ఈ సీఎంతో పాటు కూటమి ప్రభుత్వం అంతా, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ముఖ్యులంతా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో భద్రతను కూడా పోలీసులు కట్టుదిట్టం చేశారు. దాదాపు 400 డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. 55 డ్రోన్లు, 400 సీసీ కెమెరాలతో కూడా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఇక్కడికి మోహరించడం జరిగింది. సుమారు 6,000 మంది పోలీసులు ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు విధుల్లో కూడా ఉన్నారు. ఇప్పటికే దాదాపు 30 మంది ఐపీఎస్ అధికారులు కూడా అనంతపురం జిల్లాకు వచ్చారు. 4 రోజుల నుంచి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అనంతపురంలోనే మకాం వేసి బందోబస్తును పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ప్రభుత్వం ఏర్పడి 15 నెలల తర్వాత కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సూపర్ హిట్, సూపర్ సక్సెస్ ఏదైతే సభ ఉందో, ఇది ఒక దాదాపు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చారని చెప్పి ఇప్పటికే కూడా చెప్పింది. ఏదైతే శ్రీశక్తి కావచ్చు, అమ్మఒడి కావచ్చు, అదేవిధంగా క్యాన్సర్, ముఖ్యంగా మహిళలకు ఇచ్చినటువంటి హామీలలో ఒక్క హామీ మినహా మిగతావన్నీ కూడా ఇప్పటికే విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పి చెప్తారు. ఈ మధ్యన ఆగస్టు 15న శ్రీశక్తి పథకం కూడా లాంచ్ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం దాదాపుగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చామన్న దీంతో ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు సూపర్ ఏదైతే 6 హామీలు ఉన్నాయో నెరవేర్చిన నేపథ్యంలో సూపర్ హిట్ ఈ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు స్పష్టంగా ప్రభుత్వం చేసిందో చెప్పాలన్న ఒక లక్ష్యంతో ప్రభుత్వ పెద్దలు కానీ, అదేవిధంగా అధికారులు కానీ, కూటమి నేతలు కానీ ఈ రోజు సభను విజయవంతంగా దాదాపు విజయవంతంగా నిర్వహించాలని ఇప్పటికే సభకు దాదాపుగా 3.5 లక్షల మంది జనాలు వస్తారని చెప్పి ఒక అంచనా. దాదాపు 1 లక్ష మందికి పైగా మహిళలు వస్తారని చెప్పి ఒక అంచనా వేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ సభకి ఇప్పటికే నాయకులందరూ కూడా తరలి అనంతపురం చేరుకోవడం జరిగింది. ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ప్రజాప్రతినిధులందరూ కూడా ఏదైతే కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, మిగతా ప్రజాప్రతినిధులు అందరూ కూడా సభకు వచ్చారు. 164 మంది కూటమి ఎమ్మెల్యేలు కూడా ఈ సభకు హాజరు కోరున్నారు. అదేవిధంగా
నాయకులు ప్రముఖులందరూ కూడా ఇక్కడికి రానున్నారు. బీజేపీ నేతలు ఇంకా జనసేన టీడీపీ అందరూ కూడా ఇక్కడికి రానున్నారు. పూర్తి స్థాయిలో ఈ సభ 3 గంటలకి ప్రారంభమవుతుంది. 12 గంటల నుంచి జనాలను కూడా లోపలికి అలా చేసింది. మనం చూడొచ్చి మనకి ఇక్కడ సీఎంతో పాటు టీడీపీ వెళ్లే గేట్ ఇక్కడ మనం చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇదే ద్వారం ద్వారా సభకు చేరుకుంటారు. సభ కొంచెం ముందుకు వెళ్తే మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.